గ్వాదర్ ఇది పాకిస్తాన్లోని అరేబియా సముద్ర తీరంలోని నౌకాశ్రయం. పాకిస్తాన్ను ప్రపంచానికే తలమానికంగా మార్చే నౌకాశ్రయాన్ని నిర్మిస్తామని డ్రాగన్ కంట్రీ ఇస్లామాబాద్ను నమ్మించింది. ఏళ్లు గడుస్తున్నాయి, కానీ పోర్టు మాత్రం సిద్ధం కాలేదు. పోర్టు నిర్మాణం పేరుతో చైనా సైన్యం అక్కడ పాగా వేసింది. ఇప్పుడు అదే పోర్టు వద్ద కొత్తగా ఎయిర్పోర్ట్ను నిర్మించింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం విలువ 2,000 కోట్ల రూపాయలు. ఈ ఎయిర్పోర్ట్ను దానం చేశామని చైనా చెబుతోంది. దానం పేరుతో సైన్యం పాగా వేసేలాగా డ్రాగన్ ప్లాన్ చేస్తోంది. గ్వాదర్లోని పోర్ట్ ఎయిర్పోర్ట్ను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఎందుకు పాకిస్తాన్లో చైనా పాగా వేస్తోంది? డ్రాగన్ కంట్రీని కలవర పెడుతోంది ఎవరు? ఏషియాలో బీజింగ్కు పోటీగా తయారవుతున్నది ఎవరు? వాట్ ది స్టోరీ? గ్వాదర్లో దెబ్బలతో చైనాలో మార్పు రాలేదా? పోర్టును వదిలేసి ఎయిర్పోర్ట్పై డ్రాగన్ కన్నేసిందా? భారత్ యాక్షన్కు సమయం ఆసన్నమైందా? ఆసియాలో అత్యంత శక్తివంతమైన సంపన్న దేశం చైనా. ఈ దేశాన్ని మిలిటరీ పరంగా ఆర్థికంగా ఎదుర్కొనే ఢీ కొట్టే దేశమేది? ఆసియా ఖండంలోనే మొత్తం 48 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో డ్రాగన్ భయపడే ఒకే ఒక దేశం భారత్. భారత్ను చూసే కమ్యూనిస్ట్ కంట్రీలో ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఉంది. చైనా మిలిటరీలో 20 లక్షల మంది సైనికులు ఉన్నారు. 3,304 యుద్ధ విమానాలు, 5,000 యుద్ధ ట్యాంకులు, 1,70,000 సాయుధ వాహనాలు, 730 నౌకలు, 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. అయితే చైనా మిలిటరీని ఎదుర్కొనగలిగే శక్తి ఉన్న ఏకైక దేశం భారతే. చైనా మిలిటరీ స్టాటిస్టిక్స్ కు సమానంగా లేదా అటు ఇటుగా ఉండేది కేవలం భారత్ మాత్రమే. ఒకసారి భారత మిలిటరీ సామర్థ్యాన్ని చూడాలి. భారత సైన్యంలో 14,55,000 మంది సైనికులు ఉన్నారు. 2,296 యుద్ధ విమానాలు, 4,614 యుద్ధ ట్యాంకులు, 1,51,000 సాయుధ వాహనాలు, 294 నౌకలు, 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఇక ఆర్థికంగా చూస్తే సంపన్న జీడీపీ దేశాల్లో చైనా 2వ స్థానంలో ఉంది. ఆర్థికంగా చైనాను ఢీకొట్టే ఆసియా దేశాలు 2 ఉన్నాయి. చైనా తరువాత 3వ సంపన్న దేశంగా జపాన్ ఉంది. 5వ సంపన్న దేశంగా భారత్ నిలిచింది. చైనాకు జపాన్తో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అధికారికంగా జపాన్కు సొంత మిలిటరీ లేదు. ఇక అసలు సమస్య చైనాకు భారత్ నుంచే ఎదురవుతుంది. 5వ సంపన్న దేశంగా ఉన్న భారత్ త్వరలోనే జపాన్ను అధిగమిస్తుందని చాలా ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం భారత జీడీపీ $3.89 లక్షల కోట్ల చేరుకుంది. జపాన్ జీడీపీ $4.23 లక్షల కోట్ల. అయితే 2024లో భారత్ 7% వృద్ధి సాధించగా ఈసారి 6.5% వృద్ధి రేటును ఢిల్లీ చేరుకుంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని భారత్ దాటేయనున్నది. 2022లో యూకేను వెనక్కి నెట్టేసిన భారత్ 2025 నాటికి జీడీపీ $4.33 లక్షల కోట్ల చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF అంచనా వేసింది. అంటే జపాన్ జీడీపీని కూడా దాటేయనుందని IMF చెబుతోంది. ఈ గణాంకాలే డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ దేశమైనా ఆర్థికంగా బలపడుతుందంటే సైనికంగా కూడా పుంజుకుంటుంది. ఈ విషయం డ్రాగన్ కంట్రీకి బాగా తెలుసు. ఒకవేళ యుద్ధమే వస్తే భారత్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా డ్రాగన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా భారత్ చుట్టూ ఉన్న దేశాలకు గాలమేస్తోంది. ఇప్పటికే మయన్మార్, శ్రీలంక దేశాల్లోని పోర్టుల్లో పాగా వేసింది. పాకిస్తాన్లో కూడా ఈ ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్లో చైనా సైనిక బేస్ను ఏర్పాటు చేసుకోవాలని చైనా ప్లాన్ వేసింది. కానీ చైనా ప్లాన్కు అమెరికా అడ్డుపడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీర ప్రాంతం గ్వాదర్ను ప్రపంచానికి హబ్గా మారుస్తామని ఇస్లామాబాద్ను నమ్మించింది. 2007లో $25 కోట్ల గ్వాదర్లో పోర్టు పనులను ప్రారంభించింది. చైనా నుంచి గ్వాదర్ పోర్టు వరకు అవసరమైతే సైన్యాన్ని తరలించేందుకు వీలుగా సెపిక్ కారిడార్ పేరిట భారీ హైవేను కూడా నిర్మించింది. కానీ చైనా అంచనాలు తలకిందులయ్యాయి. గ్వాదర్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA దెబ్బకు 10 ఏళ్లవుతున్నా పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఎక్కడికక్కడ బలూచ్ రెబల్స్ గ్వాదర్ పోర్టు పనులను అడ్డుకుంటున్నారు. చైనీయులను టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడులకు దిగుతున్నారు. దాదాపు గ్వాదర్ పోర్టును చైనా ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు భారత్ రోజురోజుకు ఆర్థికంగా పుంజుకుంటోంది. సముద్రంలో తాజాగా అణుసామర్థ్యమున్న విధ్వంస నౌకతో పాటు మరో యుద్ధ నౌకను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీటితో పాటు జలాంతర్గాములను కూడా ఇటీవల భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో చైనాలో టెన్షన్ మరింత పెరిగిపోతుంది. ఈ క్రమంలో గ్వాదర్ని ఏదో ఒకటి చేయాలని చైనా ఆరాటపడుతోంది. ప్లాన్ ఏ
కింద చేపట్టిన గ్వాదర్ పోర్ట్ పనిచేయలేదు. దీంతో ఇప్పుడు ప్లాన్ బికి పదును పెట్టింది. పాకిస్తాన్లో మరో చైనా బొమ్మను బీజింగ్ సిద్ధం చేసింది. బ్రాండ్ న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించి చైనా హడావిడి చేస్తోంది. బలూచిస్తాన్ రీజియన్లోని గ్వాదర్ పోర్ట్ సిటీలోనే నిర్మింపచేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ లో భాగంగానే కొత్త ఎయిర్పోర్ట్ ను సిద్ధం చేసింది. సిపెక్ కోసం చైనా ఇప్పటికే భారీగా వెచ్చించింది. 17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకిస్తాన్లోనే భారీ ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి వచ్చింది. నిజానికి గ్వాదర్లో ఎయిర్పోర్ట్లో కొంత నిర్మాణాన్ని చైనా కొంతవరకు పూర్తి చేసింది. ఒక రన్వేను నిర్మించింది. తాజాగా ఆ రన్వేపై ఓ చిన్న పాకిస్తాన్ విమానం ల్యాండ్ అయింది. దీంతో ఇస్లామాబాద్ సంబరాలు జరుపుకుంది. చైనా తమకు ఓ గిఫ్ట్ ని ఇచ్చిందంటూ ఇస్లామాబాద్ చెబుతోంది. దీన్నే తాము దానం కింద ఇచ్చామని చైనా చెబుతోంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ చైనాపైనే ఆధారపడింది. ఒకవేళ చైనా సాయం చేయకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కోసం చైనా $23 కోట్ల వెచ్చించింది. సో $23 కోట్ల విలువైన ఎయిర్పోర్ట్ ను చైనా దానం చేసిందట. డ్రాగన్ కంట్రీ అంత విలువైన ఎయిర్పోర్ట్ ను నిర్మించి ఉచితంగా ఇచ్చిందంటే ఎవరు నమ్మరు. ఇక్కడే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్వాదర్ పోర్టు కోసం చైనా వెచ్చించిన నిధులను పాకిస్తాన్ తిరిగి చెల్లించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలని చైనా యోచిస్తోంది. లేదంటే శ్రీలంకలోని హంబంతోట పోర్ట్లాగా గ్వాదర్ను సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేసింది. నిజానికి శ్రీలంకలోని హంబంతోట పోర్ట్ను 99 ఏళ్లకు చైనా లీజుకు తీసుకుంది. ఇక్కడ సర్వాధికారాలు చైనావే ఉంటాయి. ఆ పోర్టుకు ఏ నౌక రావాలన్నా చైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి గ్వాదర్లో చైనా ఆటలను స్థానికులు సాగనీయడం లేదు. గ్వాదర్ పోర్ట్లో తమను చేపలు పట్టనీయడం లేదంటూ బలూచ్ ప్రజలు పలుమార్లు చైనీయులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కానీ బలూచ్ ఆందోళనలకు చైనా భయపడ్డం లేదు. అక్కడ చైనాను వణికిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLAనే. అందుకే BLAను కూల్ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలను చైనా మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు ఎలా ఉన్నా భారత్ మాత్రం కొత్త ఆయుధాలను తెరపైకి తీసుకొస్తోంది. మరోవైపు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దీంతో చైనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ట్రంప్ చైనాపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. చైనాను అడ్డుకునేందుకు అన్ని రకాల ఎత్తుగడలను వేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించాడు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో భారత్కు ట్రంప్ రానున్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఇదే చైనాకు పుండు మీద కారం చల్లిన చందంగా మారింది. అసలే భారత్ ఎదుగుదలతో అల్లాడిపోతున్న చైనా ట్రంప్ ఎలాంటి తంటా తెచ్చిపెడతాడోనని తెగ టెన్షన్ పడుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందే కలవనున్నారు. వచ్చే నెల ప్రారంభంలోనే ప్రధాని మోడీ ప్యారిస్లో పర్యటించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్యారిస్ ప్రత్యేక సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. ఈ సదస్సుకు మోడీతో పాటు ట్రంప్ కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సులో భాగంగా మోడీ ట్రంప్ కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అక్కడ సమావేశం కుదరలేదంటే వాషింగ్టన్ డీసీలో ఇరువురు నాయకులు సమావేశమయ్యే ఛాన్సులున్నాయి. ఎటు చూసినా చైనా మాత్రం కలవరానికి గురవుతోంది. భారత్ పక్కలో బల్లెంలా మారుతోందని కలవరపడుతోంది. అందుకే భారత్కు చెక్ పెట్టేందుకు చైనా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గ్వాదర్ ఎయిర్పోర్ట్ ను వీలైనంత తొందరగా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తు మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. భారత్ సైతం చైనాకు కౌంటర్ ఇస్తోంది. చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. డ్రాగన్ను ఎక్కడికక్కడ నిలువరిస్తోంది. చైనా ఆటలు సాగకుండా అడ్డుకట్ట వేస్తోంది. ట్రంప్ మోడీ కలిసి చైనాకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు.